కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను ఎమ్మెల్యే బండారు స్థాయి నందారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా అవ్వలేని చికిత్సలు వారి సొంత డబ్బుతో చేయించుకున్న సొమ్ముని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం సొమ్మును చెక్కుల రూపంలో అందిస్తుంది అనే దానిలో భాగంగా ఈ రోజు నియోజకవర్గంలో 18 మందికి గాను 13,54,863 రూపాయలు అందజేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో సుమారు 500 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించడం సంతోషకరమని, కొత్తపేట పరిధిలోని 3 కోట్ల రూపాయల పైన అందించారు అని, గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నీరుగార్చారు అని, వాళ్ళ సొంత మనుషులకి మాత్రమే అరకొరగా ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక పార్టీతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద కొత్తపేట నియోజకవర్గంలో 18 మందికి 13,54,863 రూపాయలు ఈనాడు 18 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఎల్ఓసి ద్వారా అందివ్వడం జరిగింది. చాలా సంతోషం. పేద ప్రజలకు ఆలంబనగా ఆరోగ్యశ్రీలో రాకుండా ఆర్థిక పరిస్థితులు బాగోలేక అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి వైద్య ఖర్చులతో హాస్పిటల్లో భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా సుమారు 500 కోట్ల రూపాయల దగ్గర ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా గర్వకారణమైన విషయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక కొత్తపేట నియోజకవర్గ పరిధిలోనే 3 కోట్ల రూపాయల పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 325 మందికి దగ్గర సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో చూసాం, ఆనాటి వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మృగ్యం. వారికి కావలసిన వారికి, వారి తాబేదారులకి, వారి సొంత మనుషులకే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది అందేది. కానీ ఈనాడు వారు వీరు లేకుండా కుల మత పార్టీ రహితంగా కష్టాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరు బిల్లులు తెచ్చుకున్నా, ముఖ్యమంత్రి సహాయ నిధి పరిధిలోకి వస్తున్నా వారు వీరు అని భావించకుండా అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహకారం అందివ్వడానికి మరి మీ శాసనసభ్యుడిగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పేదలకు సహాయం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా 3 కోట్ల రూపాయలు పైబడి 325 మంది వరకు ఈనాడికి వరకు సహాయకారం చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మందికి అందరికీ కూడా దరఖాస్తు చేసి పంపడం జరిగింది. ఇంకా సుమారు ఒక 150 మంది వరకు కూడా ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. సత్వరం వాటి మంజూరు కూడా కృషి చేసి వారికి కూడా అందివ్వడానికి పాటుపడతానని తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఇచ్చిన అవకాశం వల్ల వారికి పేదల పట్ల ఉన్నటువంటి కనికరానికి మమకారానికి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేదల వైద్యుడిగా, పేదల పాలిటి పెన్నిదిగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో పేదలను ఆదుకుంటున్నాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.